హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, అంటే అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మరియు శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉన్నా, లేకపోతే మగవాళ్ళలో వీరికణాల కౌంట్లో కానీ కదలికలలో కానీ ఏదైనా ఇబ్బంది ఉండి పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నా, ఇటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు కర్నూలులో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ముందుగా ఈ వీడియోలో నేను మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య, అంటే శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే సెక్షువల్ సమస్య రావడానికి గల కారణం ఏమిటి, అండ్ ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వల్ల సెక్స్లో మగవాళ్ళు లేదా వాళ్ళ పార్ట్నర్ ఆడవాళ్ళు ఎటువంటి ఇబ్బంది లోనవుతారు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ముందుగా శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు చాలా కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. ఎప్పుడైనా సరే సెక్స్ చేస్తున్నప్పుడు సెక్షువల్గా 1 మినిట్ లేదా దానికన్నా తక్కువ టైంలోనే వీర్యం అవుట్ అయిపోయి సెక్షువల్గా చేయలేకపోతుంటే దానినే శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. సో ఎప్పుడైనా సరే ఈ నిమిషం లోపలే వీర్యం అవుట్ అయిపోవటం వల్ల సెక్స్లో మగవాళ్ళకి లేదా ఆడవాళ్ళకి ఎటువంటి సాటిస్ఫాక్షన్ రాదు. ఎప్పుడైనా సరే సెక్స్ చేస్తున్నప్పుడు మగవాళ్ళకి కనీసము ఒక 4 మినిట్స్ 5 మినిట్స్ సెక్స్ చేస్తే సెక్స్లో వాళ్ళకి ఆ ప్లెజరు హ్యాపీనెస్ వస్తుంది. అండ్ ఆడవాళ్ళకు కూడా అంతే, మినిమమ్ ఒక 4 మినిట్స్ 5 మినిట్స్ సెక్స్ చేస్తేనే వాళ్ళకి ఆ సెక్స్లో ప్లెజరు హ్యాపీనెస్ అనేది వస్తుంది. అంతేగాని నిమిషం లోపలే వీర్యం అవుట్ అయిపోతే సెక్షువల్గా మగవాళ్ళకి అసలు ఎటువంటి ప్లెజరు రాదు. ఆడవాళ్ళకైతే మట్టిగా అసలు సెక్స్ అనే దాని మీద ఇంట్రెస్ట్ కూడా పోయిద్ది 1 మినిట్ లోపలే సెమెన్ కనుక అవుట్ అయిపోతుంటే. సో ఈ ప్రాబ్లం రావడానికి గల మెయిన్ కారణం ఏమిటి అనంటే, సెక్షువల్గా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండటము, ఎదర్ ప్రోస్టేట్లో కానీ లేకపోతే సెమినల్ వెసికిల్స్లో కానీ లేకపోతే టెస్టిస్లో కానీ, ఈ 3 ప్లేసెస్లో ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే, ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ కానీ సెమినల్ వెసికిల్స్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా సెమిన్ ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల చాలామంది మగవాళ్ళలో ఈ వీర్యం అనేది సెక్స్లో చాలా తొందరగా అవుట్ అయిపోయింది. అది ఒక మెయిన్ రీజన్. సెకండ్ వచ్చేసి, ఎవరైతే మగవాళ్ళు ఎక్కువగా ఈ పాన్ వీడియోస్ చూసి హస్తప్రయోగం చేసుకుంటారో, అంటే పాన్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకుంటారో, వాళ్ళలో కూడా ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ సమస్యలు రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ మూడు వచ్చేసి, ఎవరిలో అయితే హార్మోన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉండి, అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్లో కానివ్వండి, ప్రొలాక్టిన్ హార్మోన్లో లేకపోతే ఈస్ట్రడియోల్ లాంటి హార్మోన్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళలో కూడా సెక్షువల్గా ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సమస్యలు వస్తాయి. అండ్ కొంతమందిలో బాగా స్ట్రెస్, యాంగ్జైటీ లేకపోతే ఇట్లాంటి మానసికమైన ఇబ్బందులు ఏదైనా ఉన్నా కూడా సెక్షువల్గా ఈ సెమెన్ తొందరగా అవుట్ అయిపోయింది. సో ఎప్పుడైనా సరే ఈ శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు ముందు మగవాళ్ళు చేయించుకోవాల్సిన టెస్టులు ఏమిటి అనంటే, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, సెమెన్లో కానీ ప్రోస్టేట్లో కానీ సెమినల్ వెసికిల్స్లో కానీ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. జనరల్గా ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి గల మెయిన్ కారణము సెక్షువల్గా ఒకళ్ళతో కన్నా ఎక్కువ మందితో అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అనేది జరిగితే ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్గా వస్తాయి. సో ఎవరిలో అయితే ఇట్లాంటి హ్యాబిట్ ఉందో, ఎక్కువ మందితో సెక్షువల్గా కలుస్తున్నారో వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, టెస్టోస్టెరాన్ హార్మోను, ప్రొలాక్టిన్ హార్మోను, ఈస్ట్రడియోల్ హార్మోను, ఈ హార్మోన్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేసుకోవాలి. థర్డ్ వచ్చేసి, వాళ్ళు కన్సల్ట్ అవడానికి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అనంటే, వాళ్ళకి ఇంతకుముందు ఈ పాన్ వీడియోస్ చూసి ఎక్కువగా హస్తప్రయోగం అంటే మాస్టర్బేషన్ చేసుకునే అలవాటు ఏమైనా ఉందా అనేది కూడా మనం కనుక్కోవాలి కంపల్సరీగా. ఎందుకంటే అది కూడా ఒక మెయిన్ రీజన్. అండ్ దాంతోపాటు కొన్నిసార్లు ఈ పెన్నిస్కి సంబంధించిన, అంటే అంగానికి సంబంధించిన రక్తనాళాలు, నరాల్లో ఏదైనా షుగర్, బీపీ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ శీఘ్రస్ఖలనం లాంటి సమస్యలు వస్తాయి. సో వీటన్నిటిని మనం కరెక్ట్గా చూసుకొని ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, హస్తప్రయోగం లాంటి అలవాటు ఏమైనా ఉందా, షుగరు, బీపీ లాంటి ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని కనుక కరెక్ట్గా మనం చెక్ చేసినట్లయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి కరెక్ట్గా కారణం ఏంటనేది తెలుసుకుంటే చాలా ఈజీగా ట్రీట్ చేయవచ్చు. ఖచ్చితంగా సెక్స్లో టైం పెరిగిద్ది, సెక్స్ ఎక్కువసేపు చేయొచ్చు. ఎప్పుడైనా సరే ఆడవాళ్ళకి సెక్స్లో మినిమమ్ 4 to 5 మినిట్స్ సెక్స్ చేస్తేనే వాళ్ళకి సెక్స్లో ఆ హ్యాపీనెస్, ప్లెజర్ వస్తుంది. 1 మినిట్ కన్నా తక్కువగా సెక్స్ చేసి వీర్యం అవుట్ అయిపోతుంటే ఆడవాళ్ళకి అసలు సెక్స్లో ఎటువంటి సాటిస్ఫాక్షన్ రాదు. స్లోగా వాళ్ళకి సెక్స్ అంటే ఇంట్రెస్ట్ కూడా పోయిద్ది. సో మగవాళ్ళు ఎవరైనా సరే సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్య లేదా వీరికణాల సమస్య, ఏదన్నా ఈ వీర్యం తొందరగా అవుట్ అయిపోయి సెక్షువల్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఒకసారి కనుక వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరు మరియు కర్నూలులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి.
ఒకసారి హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీ ప్రాబ్లంకి 100% సొల్యూషన్ చెప్పడం అనేది జరిగింది. థ్యాంక్ యూ.